హాయ్ అండి, దొంక తెలుగు మూవీ స్వాగతం. ఈరోజు మనము మంచి అసలు జీవితం అంటే ఏంది, జీవితంలో డబ్బున్న వాళ్ళకు అంటే డబ్బు ఉంటే ఈ విధంగా మన క్యారెక్టర్ ఉంటుంది. డబ్బు లే డబ్బున్న వ్యక్తి బాగా రిచెస్ట్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఏం లేని వాళ్ళకు చాలా సరిగ్గా చూసుకోరండి. అలాంటి కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా అండి. ఒక మనిషినిగా చూడాలండి. అంటే మనం మనిషి పుట్టుక నుండి చావు వరకు మన పుట్టుక అనేది మన చేతిలో ఉండదండి. మనం డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడతామా, గరీబ్ వాళ్ళ ఇంట్లో పుడతామో తెలియదు. మన జీవితంలో ఎంత గొప్ప డబ్బున్న వ్యక్తికైనా సరే ఒక ఒక ఫ్రెండ్స్ దొరకడం అనేది, జీవిత భాగస్వామి దొరకడం అనేది దైవం ఇచ్చిన నిర్ణయం అండి. సో అలాంటి కాన్సెప్ట్ అండి సినిమా. మన గమ్యం సినిమా ఖచ్చితంగా చూడాలండి. అసలు జీవితం అంటే ఏంది, ఫ్రెండ్షిప్ అంటే ఏంది తెలుస్తుందండి. మన శర్వానంద్ హీరో, వాళ్ళ డాడీ రిచెస్ట్ ఫ్యామిలీ పర్సన్ ఉంటాడండి. అదే హీరో ఏంటంటే ఒక కాలానుగుణంగా ఒక అమ్మాయిని లవ్ చేస్తాడనమాట. మన కమలిని ముఖర్జీ హీరోని లవ్ చేస్తాడు. ఆమె డాక్టర్ చదువుతూ ఉంటుంది అన్నమాట. బట్ పూర్ ఫ్యామిలీ ఉంటుంది ఆమె. బట్ మన హీరో రిచెస్ట్ అంటే కొన్ని వేల కోట్ల ప్రాపర్టీకి వారసుడు ఉంటాడు. గరీబోలు అంటే పడదన్నమాట. బట్ హీరోనికి లవ్ చేస్తాడు. హీరోని అంటది, నువ్వు నాకు సరిపోవు, నువ్వు రిచెస్ట్ ఫ్యామిలీ, నా జీవితం వేరు, నీ జీవితం వేరు అంటే హీరోని అంటది. బట్ ఇవన్నీ నాకు నచ్చాయి. నీకేం తక్కువ, నాకు డబ్బు అధికారము, వేల కోట్ల ప్రాపర్టీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అంటే నేను ఉండేది అక్కడ కాదు, నేను ఉండేది ఇక్కడ. నా స్థాయికి నువ్వు రావాలి, బట్ తర్వాత నీ స్థాయికి నేను వస్తాను, నీ మెంటల్గా మార్చుకో అంటే అప్పుడు హీరో 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 ఏమంటాడంటే, అంటే హీరోని ఏం చేస్తా అంటే మొత్తం సమాజ సేవకు అంకితం అవుతాం అనమాట. అంటే పేదలకు సాయం చేయడం, డాక్టర్స్ ఫ్రీ సర్వీస్ అందించడము, అంటే వర్క్ వార్డులో సేవ చేయడము, అంటే పూర్ హాస్పిటల్లో ఫ్రీగా వర్క్ చేయడము, మొత్తం కదా బీద పనులకు హెల్ప్ చేయడం అనేది ఈ హీరోని పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ వర్క్ అనేది ఇతనికి నచ్చింది. ఇతను నచ్చినప్పుడు నన్ను ఎట్లా లవ్ చేస్తావు, నేను చదువుకునేది ఇదే కదా, నువ్వు నాకు సరిపోవంటే అక్కడి నుంచి హీరోయిన్ నుంచి వెళ్ళిపోతుంది. హీరో దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. కాలానుగుణంగా మధ్యలో ఒక మన అల్లరి నరేష్ హీరో ఫ్రెండ్గా పరిచయం అవుతాడు. అంటే మన కాలానుగుణంగా జీవితం లోపల, అంటే కాలానుగుణంగా అసలు ఎట్లా ఒక వ్యక్తి ఏ విధంగా పరిచయం అవుతాడో ఎవరికి తెలియదండి. ఈ అల్లరి నరేష్ బైక్ దొంగతనం చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఇతను బైక్ దొంగతనం చేసి ఎంత అనుకుంటాడు. బట్ ఆ విషయం కనుగొని మన హీరో శర్వానంద్ డబ్బు ఇస్తారన్నమాట. నేను ఈ బైక్ అమ్మినా కూడా నీకు ఇన్ని రూపాయలు రావు, ఇన్ని పైసలు ఇస్తాను. అప్పటి నుంచి మానేస్తాడు. మంచి ఫ్రెండ్ అంటే లాస్ట్కు హీరోని కోసం హీరో వెతుకుతూ ఉంటాడు, చాలా వెతుకుతాడు. బట్ ఎక్కువ దొరకడు. లాస్ట్ ఇతను అల్లు నరేష్ ఆచూపిస్తారన్నమాట. ఆచూపించి, అంటే అల్లు నరేష్కి ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది. ఈ ఆమెనే హీరో అల్లు నరేష్ ఇద్దరు కూడా హీరోని కోసం వెతుకుతూ ఉంటే ఇతను ఒక హాస్పిటల్కి వెళ్తాడు అనమాట. ఇతను హీరో బయట కూర్చుంటాడు. అల్లు నరేష్కు హీరోని ట్రీట్మెంట్ చేస్తుంది. హీరోని ట్రీట్మెంట్ చేసినప్పుడు అప్పుడు చెప్తాడు అనమాట, అరే ఈమెనే నీ వదిన నాకు ట్రీట్మెంట్ చేసింది అని అంటాడనమాట. అని లాస్ట్కు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇద్దరిని కలిపే సీన్ కానీ, హీరో మరియు శర్వానంద్ మధ్య ఉన్న నరేష్కు మధ్య ఉన్న బాండింగ్ చాలా చాలా చక్కటి పెట్టడం జరిగింది. తర్వాత అంటే ఒక ఫ్రెండ్ పరంగా మనం ఎంత రిచెస్ట్ ఫ్యామిలీలో ఉన్నా సరే మనకు ఈ ఫ్రెండ్ దొరకడం జీవితంలో అదృష్టం అండి. అంటే మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత పలుకుబడి ఉండొచ్చు, ఎంత అధికారం ఉండొచ్చు, కానీ ఒక ప్రాణం ఇచ్చే స్నేహితుడు మన వెంబడి ఉంటే మన జీవితమే ఫెంటాస్టిక్గా ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి జీవితం లోపల 55% ఫ్రెండ్షిప్తోనే గడిచిపోతుందండి. ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. 10కి 10 ఉండడం కంటే నందికి ఒక్కటి ఉండడం బెటర్ అన్నట్టు. మనకు 10 మంది ఫ్రెండ్స్ అవసరం లేదండి. ఒక్కొక్క ఫ్రెండ్ ప్రాణం ఇచ్చే స్నేహితుడు ఉండాలి. అది ఈ సినిమా చూస్తే అర్థమవుతుందండి. అది ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ ఏందో ఈ సినిమాలో ఇవ్వడం జరిగిందండి. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. తర్వాత ఇంకా ప్రేమ సంబంధించింది. మనం ఎంత డబ్బున్న వ్యక్తులమైనా సరే, ఎంత కొన్ని కోట్ల ప్రాపర్టీకి వారసులు ఉన్నా సరే, ప్రేమ అనేది ఏ స్థాయి ఉన్న అమ్మాయిని ప్రేమించేలా చేస్తుందో దైవం కాలం నిర్ణయిస్తాయండి. లైలా మజ్ను, షాజహాన్, ముంతాజ్ బేగము, ఇలాంటి కొన్ని చరిత్రలు చూస్తున్నట్టయితే చాలా ఉంటాయండి. సో డబ్బున్న వ్యక్తి డబ్బు లేని అమ్మాయి ప్రేమించడం, డబ్బున్న అమ్మాయి డబ్బున్న వ్యక్తి ప్రేమించడం అనేది
అది ప్రేమ యొక్క గొప్పతనము. చాలా చాలా ఫెంటాస్టిక్గా ఉంటుందండి. ఇంకా డాడీ పరంగా, తల్లి పరంగా, ప్రేయసి పరంగా, ఫ్రెండ్ పరంగా చాలా చక్కగా వివరించడం జరిగిందండి సినిమా గమ్యం. వాళ్ళ హీరో ఫ్రెండ్ చనిపోవడం అనేది చాలా ఏడుపొస్తుంది సినిమా లోపల. చాలా చాలా బాగుంటుంది సినిమా, ఖచ్చితంగా చూడాలండి. బట్ హీరోకు చాలా దాని యొక్క డబ్బు, పొగరు, అతని యొక్క అందము, పలుకుబడి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇతను ఓన్గా ఒక డెలివరీ చేస్తారండి. యాక్సిడెంట్ అయిన వాళ్ళకు హాస్పిటల్ కొండపోతాడు. అతని ఫ్రెండ్ చావు చూస్తాడు. ఏం లేని వాళ్ళకి హెల్ప్ చేయడం, అవన్నీ కూడా హీరోని దగ్గర నుంచి నేర్చుకొని ఇవన్నీ కూడా లాస్ట్కి చెప్తాడనమాట. నువ్వు చేసే పనులన్నీ కూడా నేను చేసిన, నేను ఇప్పుడు డబ్బున్న వ్యక్తినే కానీ మనసు ఉన్న వ్యక్తిని అనే మాటలు చాలా గుండెని హత్తుకుంటాయండి. ఎలాంటి చాలా అంటే ఒక ఎవరెస్ట్ శిఖరం ఉన్న మనిషి డబ్బు పరంగా, తర్వాత పేదవాళ్ళు అంటే పడని వ్యక్తి పేదవాళ్ళకే హెల్ప్ చేసే విధంగా మారుస్తుంది. ప్రేమ యొక్క పవర్ అంత ఉంటుందండి. సో ప్రేమించండి, ప్రేమించాలి. బట్ డబ్బు శాశ్వతం కాదండి. డబ్బు అన్న జీవితంలో డబ్బు ఖచ్చితంగా కావాలి. డబ్బు లేకపోతే జీవితం లేదు. కానీ డబ్బుతో పాటు మనం 10 మందిని గౌరవించి 10 మందికి సాయం చేస్తూ, అంటే మన వల్ల ఎంతైతే అంత ఒకవేళ దేవుడు మనం రిచెస్ట్ ఫ్యామిలీ పుట్టించాడు అనుకోండి, హీరోకు చేసేది అదే అన్నమాట. హీరో రిచెస్ట్ ఫ్యామిలీ ఉంటాడు, బట్ ఎవరికి హెల్ప్ చేయడు. ఒక ప్రేమ వల్ల 10 మందికి హెల్ప్ చేసే మనస్తత్వం వస్తుంది అన్నమాట. అలాంటి క్యారెక్టర్ మనకు కావాలండి. సో అది ప్రేమకు సాధ్యము. ప్రేమించాలి, ప్రేమించబడాలి, పక్వంతో ప్రేమించాలి. మన పుట్టుక అనేది సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది విషయం ఏంటంటే, మన పుట్టుక అనేది డబ్బు ఉన్న వాళ్ళు పుట్టొచ్చు, డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుట్టొచ్చు, ఏం కాదండి. సో మన చావు అనేది ఎట్లుండాలంటే, మన శవాన్ని మోయడానికి ఈ చేతులు పోటీ పడాలండి. మన పుట్టుక ఎట్లనే ఉండొచ్చు, బట్ మన చావు అనేది మన శవపేటికను మోయడానికి మనకు కొన్ని వేల చేతులు మనకు పోటీ పడాలండి. అట్లాంటి చావును తెచ్చుకోవాలి. అట్లాంటి చావును తెచ్చుకోవాలంటే మనం 10 మందికి సహాయపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కన్నడ హీరో చనిపోయాడు, రాజ్ కుమార్. అతను ఎంతో సేవ కార్యక్రమాలు చేసి అతని చావును మోయడానికి ఎంతోమంది చేతులు పోటీ పడ్డాయండి. అట్లా ఆ విధంగా ఉండాలి. సో ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. హీరో మధ్య ఫ్రెండ్షిప్, హీరో రిచెస్ట్ నుంచి పూర్ వ్యక్తులను కూడా సాయం చేసే విధానము, తర్వాత ఫ్రెండ్కు మధ్య బాండింగు, లవర్ మధ్య బాండింగు, తండ్రి మధ్య బాండింగ్ అనేది చాలా చక్కగా చూపించడం జరిగిందండి. డోంట్ మిస్ ఇట్. ఈ సినిమాను మిస్ అవుతాను. మన పాత సినిమా చాలా మిస్ అవుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.